చెక్ 1 2. హల్లెలూయా, స్తోత్రం. దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది 145వ కీర్తన. 145వ కీర్తన, Psalms 145 verses 9. 9వ వచనాన్ని అందరూ కలిసి ఏకముగా చదువుకుందాం. 9వ వచనం అందరికీ ఉపకారం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు మాట్లాడే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు కనుక నీకు Praise the Lord. Hallelujah. Check 1 2. Praise the Lord. Hallelujah. సో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దైవ వాక్యం నుండి 145వ కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునామానికే సకల మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు మరోసారి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 145వ కీర్తన భాగంలో దేవుని గుర్చిన ఒక అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడింది. ఆయన అందరికీ ఉపకారి అని. దేవుడు సర్వశరీరులకు దేవుడే ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, ఆయన సర్వశరీరులకు దేవుడు. ఆయన సకల సృష్టిని కలుగు చేసిన వాడు, నరులను తన స్వరూపమందు ఆయన సృజించిన దేవుడు. స్తోత్రం. ఆ రోజుల్లో మతాలని ఏమీ లేదు, కులాలంటూ ఏమీ లేదు, భాషలు అనేది కూడా ఏమి లేవు, సింగిల్ లాంగ్వేజ్ ఉండేది. ఆది కాండంలో 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు కూడా సింగిల్ లాంగ్వేజ్. కానీ ఆది కాండము 11వ అధ్యాయం తర్వాత భాషలు అనేది మారడం మనకు కనబడుతుంది. అక్కడ దేవుడే భాషలను తారుమారు చేశారు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. ఇక్కడ దైవ వాక్యం మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అప్పటి వరకు కూడా దేవుడు మానవులందరినీ కూడా ప్రేమించాడు, అందరినీ ప్రేమించి వారిని ఆస్వాదించాడు. సాధారణంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు దైవ సేవకులు నూతనముగా జతపరచబడిన దంపతుల కొరకు ప్రార్థన చేస్తారు, వారి మీద ఆశీర్వచనాన్ని పలుకుతారు. కానీ సృష్టి ప్రారంభంలోనే దేవుడు నరులను కలుగజేసి వారిని ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు ఏ మతం లేదు, ఏ భాష, ప్రత్యేకంగా ఏ జాతి అనేది, ఏ కులం అనేది, ఏ వర్గం అనేది, ఏ రంగు అనేది, ఏ సంస్కృతి అనేది అసలు ఏమీ లేవు. నోహావు కాలం వరకు కూడా దేవుడు మానవులను కూడా అభివృద్ధి పరుస్తున్న దినాలలో మీరు గమనించండి, వాడ నిర్మాణం చేయడానికి దేవునికి ఏమైనా అసాధ్యమా? దేవునికి అసాధ్యమా? లేకపోతే ఇంత సృష్టిని శూన్యం నుండి సమస్తం కలుగు చేసిన దేవుడు వాడ ఒకటి సిద్ధం చేయలేడా? చేయగలడు. దేవునికి అసాధ్యమందేది లేదు. మరి అలాంటప్పుడు ఒకవైపున గమనిస్తే ఈ చరిత్రకారులు ఏమంటారంటే, సుమారుగా ఒక 120 సంవత్సరం పట్టిందట దేన్ని నిర్మాణం చేయడానికి, వాడను నిర్మాణం చేయడానికి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరం పట్టిందా అనే ఒక ఆలోచన ఒకవైపున వస్తే, అసలు ఎందుకు దేవుడు 120 సంవత్సరాల అవకాశం ఇచ్చారు? ఒకటే కారణం, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారి అన్న దేవుడు. అందుకు అందరికీ సువార్త అందించడానికి,
అందరికీ వార్తను అందించడానికి, అందరికీ జరగబోచున్న వాటి గురించి తెలియజేయడానికి. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి, ఆయన కొందరికే కాదు. అందుకే బహుశా చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా అప్పటి కాలంలో, నోహావు కాలంలో ప్రజలు ఏ ఏ ప్రాంతానికి అయితే చెదరిపోయినారో వాళ్ళందరికీ అందునట్లుగా, తెలియజేయబడినట్టుగా. ఎందుకంటే ఆయన తెలియజేయకుండా ఏమీ చేయడు. ప్రభు వాక్యమును సెలవిస్తున్న విషయం ఏంటంటే ఆయన అందరికీ ఉపకారి కనుక అందరికీ సువార్తను అందించాడు. స్తోత్రం. సో దేవుని లేఖన భాగాలంతా మనం గమనించినప్పుడు కీర్తనకారుడు వాటిని ప్రభువును గుర్చిన అవగాహనలోనికి వచ్చి తెలుసుకున్న తర్వాత అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారం అన్న వెంటనే చాలామంది ఏమనుకుంటారో తెలుసా? ఉపకారం అన్న వెంటనే దేవుడు మనకేదో మేలు చేసేయాలి, ప్రత్యేకంగా మేలు అన్న వెంటనే ఆర్థికంగా దీవించేయాలి, లేకపోతే మన చేతి పనులను వర్ధిలింప చేయాలి. దీన్నే ఉపకారం అనుకుంటున్నారు. కానీ నిజానికి ఒక వ్యక్తిని నాశనము నుండి తప్పించడము కూడా ఒక మహోన్నతమైన ఉపకారం. అది చూడండి, నేను మీకు ఏదో మాటతో చెప్పడం కాదు, నోటి మాటతో మాత్రం కాదు, లేఖన ఆధారాలు ఉన్నాయి దీనికి. ఇక్కడ మనం తర్వాత వద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం. ఇక్కడ 4వ వచనం నుండి కలిసి ఉంది కాబట్టి నేను చదువుతాను. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. 6వ వచనం మీరు శ్రద్ధగా వినండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములలో ఆయన కనుపర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తునందు ఆయన మనలను విమోచన కలుగజేసి, క్రీస్తునందు మనకు క్షమాపణ కలుగజేసి, క్రీస్తునందు మనలను నూతన సృష్టి చేసి, క్రీస్తునందు మనలను ఆయన నీతిమంతులుగా తీర్చి, క్రీస్తునందు తండ్రితో మనలను సమాధాన పరచి, ప్రభుకు స్తోత్రం, క్రీస్తునందు కుమారులుగా స్వీకరించి తన పరలోక రాజ్యానికి వారసులుగా మనందరిని కూడా ఆయన చేశాడని. ప్రభుకు స్తోత్రం. దీని గురించి మాట్లాడుతూ 6వ వచనం ఏమంటే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. ఏంటో ఉపకారము? రాబో యుగములలో ఆయన తన యొక్క మహాదైశ్వర్యమును కనుపరచడానికి, అనగా నాశనము నుండి తప్పించి దేవుని యొక్క మోక్ష రాజ్యములో, అనగా పరలోక రాజ్యమందు నిన్ను నన్ను చేర్చుకొని ఆ మహాదైశ్వర్యమును మనందరూ కూడా, కృపా మహాదైశ్వర్యం మనందరూ కూడా అనుభవించులాగున ఆయన మనకు ఉపకారము చేశాడు, మహా ఉపకారం అని చేశాడు. దేవుని స్తోత్రం. ఈ ఉపకారం అనేది సామాన్యమైనది కాదు, సాధారణమైనది కాదు. కాబట్టి ఉపకారం అన్న వెంటనే చాలామంది మాత్రం ఆలోచన చేస్తున్నారు. చాలామంది ఫిజికల్, కేవలం భౌతికమైన ఉపకారాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. తినడానికి, త్రాగడానికి, ధరించడానికి, కొనడానికి, లేకపోతే చేతి పనులను ప్రభు దీవించినప్పుడు దీన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం ఉపకారం అనుకుంటున్నారు. కాదు, వీటికంటే ప్రముఖమైనది, ప్రాథమికమైనది, ఉన్నతమైనది, అతి గొప్పది, ఎవరు ఇవ్వలేని, ఎవరు చేయజాలని ఉపకారం ఏమైనా ఉన్నదంటే అది క్రీస్తునందు మనలను ఆయన నూతన సృష్టి చేయడమే, దేవుని యొక్క రాజ్య వారసులుగా మనల్ని మార్చడమే. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే లేఖనం సెలవిస్తుంది, యెహోవా అందరికీ ఉపకారి. అందుకే నోహావు కాలంలో దేవుడు ఆ దినాల్లో ఉన్న తన తరములో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి ఉద్దేశము కలిగి, ప్రభుకి స్తోత్రం చెప్తాను. మీకు విషయం తెలుసా, వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నోహావు కాలములో ఎంతమంది అయితే మరణించాడో జలప్రళయం ద్వారా, వారికి దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు. నేనేం చెప్పాను ఇప్పుడు?
ఎవరికి రెండో అవకాశం ఇచ్చాడు? నోహావు కాలములో జలప్రళయము ద్వారా నాశనమైపోయిన వారిని, జలప్రళయం ద్వారా మరణించిన వారికి దేవుడు రెండవ అవకాశం ఇచ్చాడు. అరే, చనిపోయిన వారికి రెండో అవకాశం ఏంటి? నేటి దినాల్లో మరణించిన వారికి రెండో అవకాశము లేనే లేదు. కానీ నోహావు కాలంలో ఉన్న వారికి మాత్రం రెండో అవకాశం ప్రభు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. నోహావు తరం మాత్రం కాదు, నోహావు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభు దినం వరకు మరణించే వరకు తనకంటే ముందుగా మరణించారో వాళ్ళందరికీ గొప్ప అవకాశం ప్రభు ఇచ్చాడు. తండ్రి అన్న దేవుడు. ఎందుకంటే ఆయన, మరలా చెప్తున్నాను, ఆయన మంచి దేవుడు. ఇంగ్లీష్లో మనం వెర్షన్లు చూస్తే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని రాయబడి ఉంటుంది. ఆయన అందరికీ, హీఈస్ గుడ్ టు ఆల్. ఆయన అందరికీ ఉపకారి అయిన దేవుడు, అందరికీ ఆయన దయాళుడు, అందరి పట్ల ఆయన మంచి దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాన్ని చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టిచుండినప్పుడు పూర్వము నోహావు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి బ్రతికించెను, ప్రకటించిన. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వాడలో ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది. మరి ఆ అవిధేయుల పరిస్థితి ఏంటి? అందుకే చెప్పాను, వారికి అవకాశం దేవుడు ఇచ్చాడని. కారణం ఎందుకంటే వాళ్ళందరికీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పాతాళంలోనికి వెళ్ళింది. ఈ పాతాళంలో ఉన్న ఆత్మల యొద్దకు ఆదాము మొదలుకొని, ఈవెన్ కేవలం నోహవు కాలం గురించి మాత్రం కాదు, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు దినం వరకు కూడా ఎన్ని ఆత్మలైతే, ఎంతమంది అయితే మరణించారో వారి యొక్క ఆత్మందు కూడా పాతాళంలోనికి వెళ్ళగా, ఆ పాతాళంలోనికి యేసు ప్రభు మరణించి ఆత్మరూపిగా పాతాళంలోనికి వెళ్ళి, ప్రభుకి స్తోత్రం, అక్కడున్న వాళ్ళందరూ కూడా మరలా సెకండ్ టైం సువార్త ప్రకటించి ప్రభుకి స్తోత్రం చెప్పాలి. వినండి, యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. క్రొత్త నిబంధనలు ఉన్నవారు కావచ్చు, పాత నిబంధనలో ఉన్నవారు కావచ్చు. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలు, పాత నిబంధన ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? మోషే కాలం నుండి ప్రారంభమైంది. అయితే నిబంధన లేని కాలంలో ఎంతమంది మరణించారో, ఆదాము మొదలుకొని, ఒక్క మాటది చెప్పాలంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు, అలాగే యేసు ప్రభు మొదలుకొని ఇప్పటి వరకు లేదా యుగ సమాప్తి వరకు ఎవరైనా యేసు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ అందరికీ. ప్రభుకి స్తోత్రం. మీకు అర్థమైందా? నేను మరలా చెప్తున్నాను అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా ఉన్న వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు ద్వారానే రక్షణ. యేసు ప్రభు తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా యేసు ప్రభు ద్వారానే రక్షణ. ఎందుకంటే ఈ మాట 100% నిజం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వెళ్ళిన తండ్రి వద్దకు చేరలేరు. ఈ మాట కేవలము ఆయన వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలు ఉన్న వారికి మాత్రము కాదు, పాత నిబంధన కాలంలో ఉన్న వారికి కూడా. కారణం అందుకే కదా యేసు ప్రభు పాతాళంలోనికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి, ఆయన శిలువ రక్తము మీద ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే మారు మనసు పొందారో వారందరికీ స్తోత్రం. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోనికి ఒకసారి వెళ్దాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం, 4వ అధ్యాయం, ప్రభుకి స్తోత్రం, 8వ వచనము నుండి చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు
చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. ఆరోహణమయ్యాడు అంటే దాని అర్థం ఏంటి? భూమి యొక్క క్రింది భాగమునకు ఆయన దిగి ఉన్నాడు అని అర్థం. ఇంకో విధంగా చెప్తాను, ఎగిరాడు అని పదానికి అర్థం ఏంటి? ఎగిరిపోయాడని అర్థం మీకు అది తెలుస్తుంది. కాదు ఆయన ఎగరక ముందు ఆయన ఎగిరాడు అని పదానికి అర్థం ఏంటంటే ఒకప్పుడు ఆయన భూమి మీదే ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఎగిరాడనే పదం వచ్చింది. కాబట్టి ఆయన ఆరోహణమయ్యాడు అని పదానికి అర్థం ఇచ్చి చెప్తూ ఏమంటాడంటే ఆయన ఆ మాటకి అర్థం ఏంటంటే మునుపు ఆయన భూమి యొక్క క్రింద భాగంలోనికి వెళ్ళాడు అని అర్థం. అందుకే అక్కడి నుండి ఆయన లేచాడు. పునరుత్థానం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మరణాన్ని జయించి లేకపోతే పునరుత్థానానికి అసలు అర్థమే లేదు. లేచాడు అని సామాన్యంగా మనం చెప్తే వాడు ఇంతకుముందు నిద్రపోతున్నాడని అర్థం. లేచాడా? లేచాడు అంటే అర్థం ఏంటి? లేచాడని అర్థం అంటే లేచాడని కాదు, ఆయన ఇంతకుముందు నిద్రపోతున్నాడని అర్థం. సో ఆయన ఆరోహణమాయను అంటే ఇంతకుముందు ఆయన పాతాళంలోనికి వెళ్ళాడు, భూమి యొక్క క్రింద భాగానికి వెళ్ళాడు. ప్రభుకి స్తోత్రం. ఆ కింద భాగానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పాతాళములో ఉన్న ఆత్మలను కూడా మారుమనసు పొందగా, ఒక్కడు కూడా తప్పించకుండా అందరూ మారుమనసు పొందగా. ప్రభుకి స్తోత్రం. అందుకే మీకు చెప్పాను, పాత నిబంధన కాలంలో ఉన్నవారు అందరికీ కూడా, పాత నిబంధన కాదు నిబంధన లేని కాలంలో కూడా, మనస్సాక్షి యుగంలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా యేసే మార్గము. ఆయనే వెళ్ళి సువార్త ప్రకటించి వారు మారుమనసు పొందితే వారిని చెరను చెరగా పట్టుకొని పోయాడు. స్తోత్రం. అంటే మరణము ఎంతమందినైతే చెర పట్టుకొని ఉంచినదో ఆ మరణం యొక్క బంధకం నుండి ఆయన పరిపూర్ణంగా విడిపించి, చెరను చెరగాని పదానికి అర్థం ఏంటంటే అక్కడ ఒక్కడు కూడా మిగలలేదని అర్థం. ప్రతి ఒక్కరిని కూడా అన్నది అందరినీ. అందుకే చెరను చెరగా అని చెప్పాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవరిని వదలకుండా. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఇది క్రీస్తు యేసునందు తండ్రి అనే దేవుడు మనకు చేసిన మహా ఉపకారం. అందుకే ఆయన అందరికీ ఉపకారి. స్తోత్రం. మొదటిది రక్షణ విషయంలో ఆయన మనందరికీ ఉపకారి అయిన దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం. ఇక భౌతికంగా చెప్పాలంటే ఒకటి రెండు అని మనం చెప్పలేం. అనేక విషయాల్లో ప్రభు మనకు ఉపకారి అయి ఉన్నాడు. నేటి రోజుల్లో ప్రభు అనుగ్రహించిన విచిత్రమైన వాడి చెప్పన, ప్రభు అనుగ్రహించిన సమస్తాన్ని అనుభవిస్తూ కూడా దేవుని యెడల కృతజ్ఞత లేని జనులుగా తయారయ్యారు. ఓకే, లేఖనం మనకేం చెప్తుందంటే ఆయన ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారముగా ఆయన సకల సృష్టిని కలుగజేశాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను, సమస్తాన్ని కలుగజేశాడు 4వ దినాన్న. ఆయన కలుగజేసినప్పుడు దేవుడు ముందుగా అనాది సంకల్పము కలిగిన దేవుడైన, అనాది ఆలోచన కలిగిన దేవుడైన, అనంత జ్ఞాని అయిన దేవుడైన. ప్రభుకి స్తోత్రం. మానవునికి ఏది అవసరమైనదో వాటిని గురించి ముందే నేను అందుకే బైబిల్ చదువున్నప్పుడు నాకు అర్థమైంది. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు, తెలియజేశాడు. నేను యెహోవా ఈరే అనే దేవుడిని ఎక్కడ చూసాం మనం? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము అంటాడు. అబ్రహామును ఆ కుమారుడిని బలి చేస్తుండగా దేవుడు అన్నాడు, బాబు అబ్రహాము, ఆ ఇస్సాకుని ఏమి చేయొద్దు, ఇదిగో నీ చూడు, కనులెత్తి చూడు, అక్కడ ఒక గొర్రె ఉన్నది, కాబట్టి ఆ పొట్టల్ని తీసుకొచ్చి బలి చేయమంటే అప్పుడు చూశాడు. అక్కడ అమ్మో ఏమీ లేని సందర్భాల్లో కూడా దేవుడు కలుగా చేసి అక్కడ ఆ గొర్రెని తీసుకొచ్చి అక్కడ బలి చేశాడు. అక్కడ అంటున్నాడు యెహోవా ఈరే అని. నేను అంటే మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అప్పుడు కాలంలో, ఎవరు చెప్పలేదు. అందుకే ఆ ఒక్క 20వ అధ్యాయాన్ని చూసి నేనేమనుకున్నానంటే యెహోవా ఈరే ఇక్కడే ప్రత్యక్షమాడు అనుకున్నాను నేను. కానీ నిజానికి 1వ అధ్యాయంలోనే యెహోవా ఈరే దేవుడు కనబడతాడు. స్తోత్రం. కారణం, ఒక మానవునికి కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు 1వ అధ్యాయంలోనే ఇక 6 డేస్లో అన్నీ ఆయన కలుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సృష్టి క్రమంలో చాలా విధంగా ఉంది, అవన్నీ కూడా వివరించడం టైం సరిపోదు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను.
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. అంతేకాకుండా ఆ చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండేనట్టు. అంత మాత్రకుండా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అప్పుడు ప్రభు అన్నాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది గది లోపల పెట్టేస్తే చాలు, ఊపిరి రాదంటారు. ఒక ఆయన మేము జస్ట్ కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాం. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏసీ వాడాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం డోర్ మూసేస్తారు, గ్లాస్ కూడా వేసేస్తారు. వేసిన వెంటనే ఒక్కొక్కడు ఫీల్ అయిపోతున్నాడు. ఏమని? అమ్మో అన్ని మోసేశారు కదా, గాలి అసలు ఎలాగ అసలు ఊపిరి పీల్చగలమని. నేను అన్నాను, నువ్వు ఒక్కడే ఊపిరి పీలుస్తున్నావా? మేము కూడా ఊపిరి పీలుస్తున్నాం కదా, మరి మాకు గాలి వచ్చినట్టుగా మీకు వస్తుంది కదా, ఎందుకు ఆ ఫీలింగ్ అన్న. ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి గ్లాస్ దించేయండి. మీరు గమనించండి, అసలు ఊపిరి పీల్చడానికి అవకాశము లేకుండా ఒక స్థలాల్లో బంధించి ఉంచారు అనుకోండి, ఆ స్టేజ్ ఎలా ఉంటుంది ఊహించుకోండి. సృష్టి ప్రారంభంలో క్రింద నుండి పై వరకు, లేదా మరో విధంగా చెప్పాలంటే పై నుండి క్రింద వరకు there was no gap. There was no gap. మీకు మరలా చెప్తున్నాను, పై నుండి క్రింద వరకు కూడా అసలు ఎక్కడ విశాలమంటూ లేనే లేదు. ఇప్పుడు భూమి మీద మనం ఏం చూస్తున్నామంటే సముద్రం ఎన్ని భాగం? సముద్రం 3 భాగాలు, భూమి ఒక భాగం ఉంది. సో జలం అక్కడ ఉంది కాబట్టి మనం ఫ్రీగా సముద్రాన్ని అలా చూడగలుగుతున్నాం. కానీ దేవుడు సకల సృష్టిని కలుగజేస్తున్నప్పుడు మీరు గమనించండి, సూర్యుడు, చంద్రుడిని, నక్షత్రములను, ఆకాశములు ఇవన్నీ కలగక మునిపే అసలు క్రమం ఎలాగున్నదంటే అప్పటికే క్రింద నుండి పై వరకు నీళ్ళే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మధ్యలో ఎటువంటి గ్యాప్ అసలు లేనే లేదు. విశాలం అంటూ అప్పటికి లేనే లేదు. ఆ రీతిగా ఉంటే నీవు నేను మనం బ్రతకగలమా? అంత ఏర్పాటు చేసిన తర్వాత ఎలాగుందంటే రెడీమేడ్ అని చెప్పవచ్చు. రెడీమేడ్గా దేవుడు నిన్ను నన్ను లోకానికి తీసుకొచ్చాడని అన్నీ చేసిన తర్వాత. ఇది ఎలాగ తెలిసింది పాస్టర్ గారు? విశాలంలో అసలు గ్యాప్ లేదని అంటే ఎలాగ మాట్లాడిస్తున్నారు పాస్టర్ గారు మీరు? బైబిల్లో ఉందా? అవును, లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కారణం మొదటి అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళదాం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచన ప్రకారముగా భూమి యొక్క స్థితిగతులు, అలాగే ప్రపంచం యొక్క స్థితిగతులన్నీ కూడా మనం చూస్తాం. ఏంటంటే చీకటి అగాధ జలముల పైన, అగాధ జలము అనే పదం వాడాడు. అగాధం అంటే ఏంటి? అగాధం అంటే చీకటి. మీరు ఒకవేళ అగాధం అన్న వెంటనే ఒకవేళ కింద భాగం అనుకోండి, అగాధం అంటే కింద భాగం అనుకుంటే అంటే చీకటి ఇప్పుడు అగాధంలోనే ఉన్నదా? కానీ అక్కడ ఏమంటున్నాడు? నేను అందుకే ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ, నేను దానికోసం అడుగుతున్నా. అగాధము అన్న వెంటనే ఒకవేళ అది కింది భాగంలో ఉంటే చీకటి కింది భాగంలోనే కమ్మి ఉన్నదా? ఈ వచనము ఏం చేస్తుందంటే అగాధము అనే పదం అసలు అక్కడ ఎందుకు వాడాడంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, పై భాగం నుండి కింద భాగం వరకు పూర్తిగా నీళ్లతోనే నింపబడి ఉన్నది. అందుకే పై నుండి కింద వరకు ఆలోచన చేస్తే వాటిని గురించి మాట్లాడుతూ అగాధము అనే పదాన్ని ఇక్కడ వాడాడు. మనం అనుకున్నటువంటి అగాధం కాదు అది, నీకు అర్థమైనటువంటిగా ఆ అగాధము కాదు.
అగాధం అని అంటే సముద్ర అగాధము అంటారు. ఓకే, సో ఈ భాగము కాదు, అగాధము కాదు, అసలు పైనుండి కింద వరకు పూర్తిగా నీళ్లతోనే నిండి ఉన్నది. మరి ఇది ఎలాగైంది? 6వ వచనంలోకి వస్తే అక్కడ ఏమంటే, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములకును ఈ జలమునకును వేరుపరుచును గాక. అంటే అప్పటికి ఏమి లేదు, అందుకే చెప్తున్నాను మీకు. ఇంతవరకు నేను మొత్తుకొని చెప్పింది అదే. పైనుండి కింద వరకు నీళ్లతోనే నింపబడి ఉన్నది. అప్పుడు దేవుడు జలము మధ్య ఏమి కలుగునుగాక? విశాలము కలుగునుగాక అని ప్రభు పలుకగా అప్పుడు విశాలము కలిగింది. పైనున్న జలానికేమో ఆకాశం అని పేరు పెట్టాడు, క్రిందనున్న జలకేమో సముద్రం అని పేరు పెట్టాడు. ఈ సముద్రాన్ని కూడా మరలా దేవుడు డివైడ్ చేసి భూమి కనిపించునుగాక, సముద్రము జలవంతు కూడా ఒక వైపున సమకూర్చబడి భూమి కనబడునుగాక అంటే అప్పుడు భూమి కనబడింది. ఓకే, ప్రభుకి స్తోత్రం. ఇవన్నీ అసలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, యెహోవా అందరికీ, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. అందుకే చెప్తున్నాను, ఒకవేళ మా మధ్య అగాధము ఆకాశం విశాలం కానీ లేకపోతే పరిస్థితి ఏంటి? మానవుడు గాలి పీల్చడానికి అవకాశం ఉందా? నీటిలో మునిగితే అసలు ఊపిరే పీల్చలేక ఉక్కిరి బిక్కిరే అక్కడికి అక్కడ చేస్తాడు. కానీ దేవుడు ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరి పట్ల మంచి దేవుడు, ఆయన దయాళుడైన దేవుడు. హల్లెలూయా. అందుకు దేవుడు ఆయన మన కోసం ఈనాడు మనం ఫ్రీగా తిరగలుగుతున్నాం, ఫ్రీగా గాలిని పీల్చగలుగుతాం. దేవుడే ఒక గంట గాలి ఆపేస్తే, ఒక గంట కాదు 5 నిమిషాలు గాలి ఆపేస్తే మనుషులందరూ ఏమవుతారు? దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు అనుగ్రహించిన సూర్యుని యొక్క తేజస్సు కావచ్చు, చంద్రుని యొక్క తేజస్సు కావచ్చు, నక్షత్రములు కావచ్చు, లేకపోతే గాలి కావచ్చు, భూమి కావచ్చు, అందరినీ కూడా దేవుడు అందరికీ ఇచ్చాడా లేకపోతే కొందరికి ఇచ్చారా? ఆయన అందుకే అందరికీ ఉపకారి. ఆయన అందరి పట్ల కనికరం చూపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకు నోహవు కాలాన్ని గురించి మీకు జ్ఞాపకం చేసి చెప్పింది ఏంటంటే, ఈ 120 సంవత్సరాలు అసలు ఎందుకు దేవుడు గ్యాప్ ఇచ్చాడంటే, కనీసం ఈ సంవత్సరం కాకపోయినా మరో సంవత్సరం అయినా, ఈ సంవత్సరం మరో సంవత్సరం కాకపోయినా 3వ సంవత్సరం అయినా 4వ సంవత్సరం అయినా, ఇలాగూ ఏ విధము చేత అయినా సరే అందరికీ ఒక విషయం తెలియాలి ఏంటంటే, దేవుడు మనుషులు చేసిన చెడుతనమును బట్టి వాటికి శిక్ష ఇవ్వబోతున్నాడని, అందులో తప్పించుకోవడానికి మార్గం ఇచ్చాడు, అందుకు అవకాశం ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాల వెంటనే తప్పించుకోవడానికి, మారు మనసు పొందడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. మీరు ఒకవేళ అనుకోవచ్చు, యెహోవా కేవలము తండ్రి అయిన దేవుడు కేవలము ఇజ్రాయేలు ప్రజలకే దేవుడని కాదు, ఆయన అందరికీ దేవుడు. అందుకే లేఖనం సెలవిస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు కదా. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇది 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు. స్తోత్రం. ఒకవేళ దేవుడు కానీ ఇజ్రాయేలు ప్రజలకే రక్షించి మిగతా వాళ్ళని విడిచిపెట్టేసి అర్థం ఏంటి? వినండి, అసలు ఇజ్రాయేలు ప్రజలు వారి హృదయాన్ని కఠినపరిచింది కూడా ఎవరు తెలుసా? దేవుడే. వారి హృదయం కఠినపరచబడింది కాబట్టి స్వార్థ అక్కడ నుండి మన యొద్దకు వచ్చింది. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యూదులు, ఇజ్రాయేలు ప్రజలు క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహింపబడిన సువార్తను వారు అంగీకరించలేదు. అందుకని ఆ సువార్త అన్యజనుల దగ్గరికి చేరింది. ఇప్పుడు అన్యజనులందరూ కూడా సువార్త అందిన తర్వాత మరలా దేవుడు వారి కన్నులు కూడా తెరుస్తాడు. దేవుడు వారి మీదనున్న ఒక ముసుగు, ధర్మశాస్త్రం చదువుకున్నప్పుడు ధర్మశాస్త్రం అనే ఆ యొక్క ముసుగులో వాళ్ళు ఉన్నారు కనుక వాటిని తెర తీసివేసినప్పుడు, ముసుగు తీసివేసినప్పుడు మరలా వారు కూడా యేసే క్రీస్తుని, యేసే విమోచకుడని, యేసే మెస్సయ్య అని వాళ్ళు తిరిగి తెలుసుకుంటారు. ప్రభుకి స్తోత్రం. సో దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ రక్షకుడు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఒకసారి మనం
మీరు చూడండి, కనానీయులు వీరందరూ కూడా హాము సంతానానికి చెందినవారు. కనానీయులు అనేవారు హాము సంతానానికి చెందినవారు. నోహావు కుమారులలో 3 కుమారులు ఉన్నారు. ఒకని పేరు షేము, హాము, యాఫతు. వినాలి, ఈ హాము సంతానానికి సంబంధించిన వారే కనాను దేశం, కనాను. హాము సంతానానికి చెందిన వారే ఫిలిష్తీయులు, హాము సంతానానికి చెందిన వారే ఐగుప్తీయులు. ఓకే, హాము సంతానం నుండి వచ్చిన వారే చాలామంది ఉన్నారు. కొంతమంది చరిత్రకారులు అంటారు ఈవెన్ మన ఇండియా కూడా హాము సంతానం నుండే వచ్చిన వారని. అయితే వినాలి, షేము సంతానం నుండి వచ్చిన వారు యూదులు. బైబిల్లో నిజానికి కొన్ని విషయాలు మాత్రం చెప్పబడింది, అన్ని విషయాలు చెప్పబడం లేదు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక్క వంశాన్ని గురించి మాత్రం అతని తర్వాత అతని కుమారుడెవడు, అతని తర్వాత అతని కుమారుడెవడు, అతనికి మనవాడెవడు, తన ముని మనవాడు ఎవరు అనేది కేవలం ఒక వంశాన్ని గురించి ఒక్క వ్యక్తిని గురించి మాత్రం ఎక్కువ కనబడుతుంది. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తా, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. అబ్రహామును గురించి మనం చూస్తాం. ఓకే, అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. కానీ అబ్రహాముకు ఇస్సాకు ఒకడే పుట్టలేదు కదా. అబ్రహాముకు ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ సంతానమును గురించి కొంతవరకు చెప్పి ఆపేశాడు అంతే. వారి సంతానమును అభివృద్ధి గురించి ఎక్కడ ఇంకా రాయబడలేదు బైబిల్లో. అంతే మాత్రం కాకుండా అబ్రహాము మరొక ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు కెతురా. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు, వారి సంతానాన్ని గురించి రాయబడలే. రైట్. కానీ అబ్రహాము ఒక్కడి గురించి మాత్రం చెప్పబడింది. అబ్రహాము కూడా ఇంకా చెప్పానా, అబ్రహాముకు సహోదరుడి పేరేంటి? లోతు అబ్రహాము కుమారుడు. అబ్రహాముకి వాడు కొడుకు అవుతాడు లోతు. అబ్రహాం యొక్క నాన్నగారి పేరు తెరహు. తెరహుకు 3 కుమారులు పుట్టారు. ఒకరి పేరు అబ్రాము, తర్వాత అబ్రహాముగా మారింది. అబ్రాము, హారాను, అలాగే నాహోరు. ఇప్పుడు వినండి, నాహోరు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఎవరు? అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు. మీకు అర్థమవుతుందా? అంతా కూడా ఒక ఫ్యామిలీ. అదేంటంటే ఒక ఫ్యామిలీ అంటారు. వాళ్ళు 3 అన్నదమ్ములు. ఎవరెవరు? ఓకే, అబ్రహాము, హారాను, నాహోరు. సో ఈ యొక్క హారాను కుమారుడు లోతు. అంటే ఇప్పుడు అబ్రహాముకు లోతు ఏమవుతాడు? కొడుకు అవుతాడు. సరే, ఆ వివరణ అంతా మనం వెళ్తే ఇప్పుడు ఏరే వైపు మనం వెళ్ళిపోతాం. సో మీరు గమనించండి, నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఇప్పుడు హారాను కుమారుడు గురించి పక్కన పెట్టేశాడు, నాహోరు వంశమును గురించి పక్కన పెట్టేశాడు. కేవలం అబ్రహాము ఒక్కడి గురించి మాత్రం వచ్చింది. ఈ అబ్రహాము కూడా చాలామంది కుమారులు పుట్టినప్పటికి కూడా ఇస్మాయిల్ పుట్టాడు ఒకవైపున, మరోవైపున కెతురా కుమారులు కూడా ఉన్నారు. అవన్నీ కూడా పెట్టలేదు. కేవలము ఇస్సాకు తర్వాత యాకోబు. అక్కడ ఏసావు కూడా సైడ్ అయ్యాడు. యాకోబు సంతానము. ఇక ఆ తర్వాత మనకు తెలుసు యాకోబునకు ఇప్పుడు 12 మంది. సో అక్కడ ఏసావు సంతానం గురించి రాయబడలేదు. సో బైబిల్లో ఎవ్రీథింగ్ అన్నీ కూడా రాయబడలేదు. దేవుడు ఏ విషయంలో ఇంపార్టెంటో వాటిని గురించి రాయించాడు కనుక వాటిని గురించి మనం బైబిల్ చదువుతున్నాం. అయితే మరి మిగతా వాళ్ళకి ఆయన దేవుడు కాడా? అది పాయింట్. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే ఆయన అందరికీ. సో కేవలం ఇజ్రాయేలు ప్రజలకే దేవుడు ఉపకారంగా ఉన్నాడా అంటే కాదు, ఆయన అందరికీ ఉపకారి. స్తోత్రం. ఇంకో విధంగా చెప్తా, ఇప్పుడు ఇస్మాయిలుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఏసావుకు సంబంధించిన సంతానం అంతటి కూడా నేటి దినాల్లో మనం చూస్తాము. వారంతా కూడా అరబ్ కంట్రీ అంతా కూడా వ్యాపించి ఉన్నారు. వినండి, ఈ మాట వినండి. దేవుడు కేవలం ఇజ్రాయేల్ ప్రజలకే ఆశీర్వదించాడా? ఇజ్రాయేల్ ప్రజల అవసరతని ప్రభు తీర్చాడా? ఇస్మాయిల్ సంతానాన్ని దేవుడు దీవించలేదా? కారణం ఆయన అందరికీ ఉపకారి. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడుచమంటాడంటే, అబ్రహమా, దాసి కుమారుడైన ఇస్మాయిలును నీవు తనకి ఇవ్వాల్సింది ఇచ్చేసి తీసుకెళ్ళి
వాళ్ళని వదిలివేనంటాడు. అబ్రహాము బాధపడతాడు. కానీ దేవుడు అంటాడు, నీవు చింతపడొద్దు, నేను ఇస్మాయిల్ను కూడా దీవిస్తాను అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఆయన అందరికీ ఉపకారైన దేవుడు. ప్రతి ఒక్కరి అవసరాన్ని ఆయన తీర్చేవాడే ఉన్నాడు. దేవుడు అందరి అవసరం తీరిస్తే, మీ నాన్నగారు అందరి అవసరం తీరుస్తున్నాడు అనుకోండి, మరి అందరి అవసరం తీరిస్తే నీ అవసరం తీర్చాడా? హలో చెప్పాలి అందరూ. అందుకే కొంతమంది మీద కొందరు ఏడుస్తుంటారు. ఏమని? వీరు వాళ్ళకే తప్ప మాకేమీ లేదు. ఊరిలో ఉన్న అందరినీ కూడా సహాయం చేస్తాడు. అలాంటి మంచి మనిషి కలిగి ఉండడం మంచిదే, కానీ జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. యూ క్యాన్ హెల్ప్ ఎవ్రీవన్ బట్ అకార్డింగ్స్ టు యువర్ స్ట్రెంగ్త్. ప్రభువు నీకు అనుగ్రహించిన బలము కొలది, సామర్థ్యము కొలది నీ చేయవచ్చు, హెల్ప్ చేయవచ్చు. బట్ నేను దేవుని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆయన అందరికీ. ఓకే, నినేవే పట్టణాన్ని గురించి మనం చూస్తే, దేవుడు యోనను నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఈ నినేవే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ యూదులా? లేఖనం సెలవిస్తుంది నినేవే పట్టణంలో అందరూ యూదులు కాదు. నినేవే పట్టణాన్ని ఎవరు అంటే అశ్షూరు ఒక దేశానికి సంబంధించింది. ఓకే, సో అశ్షూరు దేశానికి సంబంధించిన వారైతే వారికున్న ఇజ్రాయెల్ ప్రజలకు చాలా వ్యత్యాసం ఉంది. కానీ నేను చెప్పేది ఏంటి, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ఉపకారి. కనుక ఇప్పుడు నినేవే పట్టణం నాశనాన్ని గురించి ఎవరిని పంపుతున్నాడు దేవుడు? యోనా అనే ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. యోనా, నువ్వు త్వరగా నినేవే పట్టణానికి వెళ్ళి ఆ నినేవే పట్టణంలో సువార్త ప్రకటించు. ఎందుకంటే వారి యొక్క చెడుతనాన్ని బట్టి, వారి యొక్క దుష్టకార్యాలను బట్టి నేను 40 రోజుల్లో ఆ యొక్క పట్టణాన్ని నాశనము చేయబోతున్నాను. కనుక నాశనము చేయకమునుపు నేను అందరికీ దేవుడను కనుక, అందరి పట్ల ఉపకారము చేయగలిగిన వాడు కనుక, ఈ నాశనం నుండి వారు తప్పించుకున్నట్లుగా నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించన్నాడు. ప్రభుకి స్తోత్రం. నేను మరలా చెప్తున్నాను, నినేవే పట్టణస్థులు ఎవరంటే అశ్షూరు దేశానికి సంబంధించిన వారు. అశ్షూరియులు అంటారు వీళ్ళు. సో వీరికి ఇజ్రాయెల్ ప్రజలకు అసలు సంబంధమే లేదు. దేవుడు కేవలం ఇజ్రాయెల్ ప్రజలతోనే మాట్లాడలే, ఆయన అందరితో మాట్లాడిన దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం. అందుకే ఆయన అందరికీ దేవుడైన, ఆయన అందరికీ సహాయం చేసేవాడు, అందరికీ ఉపకారి అయిన దేవుడు. స్తోత్రం. మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు నినేవే పట్టణాన్ని గురించి మాట్లాడిన తర్వాత సరే మీరు గమనించండి, ఈయనేమో తప్పించుకున్నాడు. ఏ దేశం అన్నది కాదు దేవునికి కావాల్సింది, ప్రజలందరూ కూడా ఆయన మూలంగా కలిగిన వారు కనుక, ఆయనే సమస్తాన్ని కలుగు చేశాడు కనుక ఆయన అందరినీ ప్రేమించి అందరికీ వార్తను అందిస్తున్నాడు, అందరితో ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ నినేవే పట్టణస్థులందరూ కూడా మొత్తానికి ఆయన యోనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మరి సెకండ్ టైం దేవుడు మీరు ఊహించండి, యోనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే దేవుడు వదలలే. ఎవరి కోసం? వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలా? వారు పిలువబడిన వారా? ఏర్పరచబడిన వారా? పరిశుద్ధమైన జనాంగమా? నా సొత్తు అని దేవుడు వారి గురించి మాట్లాడారా? మాట్లాడలేదే. అయినా యోనా తప్పించుకుంటుంటే అతనికి వదలకుండా ఒక సమస్యను క్రియేట్ చేసి దేవుడు సముద్రములో ఆయన గాలి తుఫానును ఆయన రేపిన తర్వాత దానికి ఆ తుఫాను ఆగకపోవడం మూలంగా అలల చేత అది మునిగిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది. కనుక లాభం లేదరు బాబు అని చెప్పేసి యోనాను తీసుకెళ్ళి సముద్రంలో దేవుడు ఎటువంటి కనికరం కలిగిన వాడు అంటే ఇవన్నీ చేస్తుంది ఎవరి కోసం అంటే నినేవే పట్టణ ప్రజల రక్షణ కొరకే. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సరే ఈయన వెళ్ళాడు, మొత్తానికి సెకండ్ టైం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించాడు. ఒక 1 day వరకు ప్రయాణం చేసి సువార్త ప్రకటించినప్పటికీ ఆ నినేవే పట్టణంలో ఉన్న రాజుగారికి వార్త తెలిసింది, అలా జరగబోతుందట. అంటే 40 రోజులు దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మారుమనసు పొందాలి అనే దేవుడు ప్రకటించాడని. అంటే
రాజుగారికి వార్త తెలిసిన వెంటనే, నిజానికి ఈయన ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? 3 దినాల ప్రయాణం మార్గం అది. కానీ ఒకరోజు ఆయన ప్రయాణం చేసినప్పటికీ రాజుగారికి వార్త తెలిస్తే, రాజుగారే ఇప్పుడు నెనేవి పట్టణంలో ఉన్న రాజే మిగిలిన పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వార్త అందించేశాడు. ఇలా జరగబోతుంది కాబట్టి రండి మనమందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మన తప్పిదాలను మనం ఒప్పుకుందాం, మన పాపమును ప్రభు సముఖంలో మనం ఒప్పుకుందాం, మన చెడు మార్గాన్ని మనం విడిచిపెడదాం అని ప్రభు సముఖంలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చెడు మార్గాన్ని విడిచిపెట్టడం మొదలుపెట్టాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. కానీ ఈయన హృదయంలో ఒక బాధ, వారు పెట్టిన బాధ ఈయన మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నాడు దైవజనుడు. ఇలాగల్లా కాదు, వాళ్ళు పెట్టిన హింసలు, బాధలు ఎన్నిసార్లు చెప్పినా అసలు వినలేని స్థితిలో ఉన్నారు. అందుకే తనకి ఎలాగైనా సరే ఈ పట్టణం, నెనివే పట్టణం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడు ఈయన మనోడు. అందుకే దేవుడు చెప్పాడు, వెళ్ళి చెప్పమన్నాడు. చెప్పిన తర్వాత వెళ్ళిపోవాలి కదా. వెళ్ళకుండా ఆ పట్టణం గవిని దగ్గర ఆయన కూర్చుని ఉండి, ఇంకా చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే అది ఎప్పుడు నాశనం అవుతుందని కనిపెడుతున్నాడు. దేవుడు చాలా విషయాలు కలుగజేశాడు. అవన్నీ మొన్న ఎప్పుడు ధ్యానించడానికి టైం లేదు. కానీ ప్రభు అన్నాడు, సొర చెట్టు ఒకటి కలుగజేస్తే సొర చెట్టు పెరిగింది, దాని ఆకుల మూలంగా చిన్న పందిలు చేసి కట్టుకొని అక్కడ ఉంటే తనకి నీడ వచ్చింది. అమ్మయ్య దేవునికి స్తోత్రం, ప్రభు నా పక్షాన కార్యం చేస్తున్నాడు అనుకున్నాడు. సడన్గా దేవుడు ఒక పురుగును తయారు చేస్తే ఆ పురుగు వచ్చి మొత్తానికి ఈ సొర చెట్టు మొదల్ని మొత్తం తినేసింది. కొరికేస్తే మొత్తం చెట్టు అంతా కూడా, ఆ వల్లి అంతా కూడా పూర్తిగా వాడిపోయి మొత్తం మరలా నీడ లేకుండా అయిపోయింది. పాపం మనోడికి నాలాగా తల తయారైపోయింది. అంటే తల వెంట్రుకలు లేవు, భయంకరమైన ఎండ అతని మీద పడగా మరలా అంటున్నాడు, ప్రభువా ఈ ఎండ దెబ్బగా అసలు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బ్రతకట కంటే చచ్చుటే మేలు అసలు అని అంటున్నాడు ఈయన. ఏనాయనా నీకు బాధగా వచ్చిందా అన్నాడు. అవును మరి బాధ అంటావా, ఇంతంత కాదు కోపం అంటున్నాడు ఈయన. ఒరే బాబు, సొర చెట్టును ఎవరు కలుగజేశాడు? నువ్వా? కాదు ప్రభువా. మరి నువ్వు కలుగజేయలేదు కదా. నువ్వు కలుగజేయలేని వాటి కోసమే అది ఉన్నప్పుడు సంతోషించవు, లేనప్పుడు నీకు వాటి మీద నీకు అంత బాధగా ఉంటే, కుడి ఎడమలు ఎరుగనేక జనంగము 120,000 మంది, 120,000 మంది ఇక్కడ ఉన్నారన్న. పశువులు ఉన్నారు. నేను ఎలాగ నాశనం చేస్తానయ్యా? ఒక చిన్న సొర చెట్టు కోసం నీకు అంత ప్రేమ నీకు ఉంటే, ఎంతమంది జనసమూహాలు ఉంటుండగా నేను ఎలాగ వదిలిస్తాను? ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. నేను చెప్పేది ఏంటంటే, అష్షూరు దేశానికి సంబంధించిన ప్రజల పట్ల కూడా ఆయన ఉపకారి అయిన దేవుడు. స్తోత్రం. ఈనాడు మనం చాలామంది తెలియక, ఈ సత్యము తెలియకే ఎవరో మనిషి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడిని చేసుకున్నారు. కానీ వినండి, ఇంకా చెప్పనా, ప్రపంచంలో ఇక ముందుకు జరగబోచున్న వాటన్నిటి గురించి దేవుడు బయలుపరిచింది ఎవరికి? హలో, ప్రపంచంలో భూమి మీద జరగబోచున్న వాటి గురించి, ఈవెన్ యుగ సమాప్తి అంతటి గురించి, తీర్పుని గురించి కానీ, సమస్తాన్ని గురించి కానీ, తీర్పు తర్వాత ఏమి జరగబోతుంది అనే విషయాన్ని కూడా దేవుడు ఎవరికి బయలుపరిచారు తెలుసా? యోహానుకి కొత్త నిబంధనలో. కానీ వినండి, దేవుడు దీన్ని బయలుపరిచింది ఎవరికంటే, యోహాను కంటే కూడా ముందుగా బయలుపరిచింది ఎవరికంటే, బబులోను దేశానికి సంబంధించిన నెబుకద్నెజరుకి దేవుడు బయలుపరిచాడు. హలో, వింటున్నారా? బబులోను దేశానికి సంబంధించిన, ప్రజెంట్ బబులోను దేశం అనగా ఇరాక్, బబులోను దేశానికి సంబంధించిన ఎవరికి? నెబుకద్నెజర్ రాజుకి దేవుడు బయలుపరిచాడు. ఆ ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడనై ఉన్నది. ఆ కళాభావాలను కూడా ఇంకా నెరవేర్చబడనే ఉన్నది. ఆ కళలో ఆయన ఒక బ్రహ్మాండమైన ఒక ప్రతిమను చూశాడు. దాని యొక్క శిరస్సు బంగారము, సువర్ణము, దాని యొక్క భుజము అలాగే ఛాతి భాగం ఇత్తడి, ఓకే, దాని యొక్క కడుపు, అలాగే ఉదరము, ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వాటితో తయారు చేయబడింది. దాని యొక్క నడుము నుండి కాళ్ళ వరకు కూడా ఇనుము, అలాగే పాదాలు మాత్రం కొంత ఇనుము కొంత మట్టితో ఉన్నది.
దీని భావం అసలు ఎవరికి దేవుడు చెప్పారు? ఇజ్రాయెల్ ప్రజలు కాదు. అసలు దీని గురించిన ఆలోచనే ఇజ్రాయెల్ ప్రజలకి ఎవరికి లేదు. కానీ దేవుడు ఒక అన్యుడైన, ఆయన గురించిన సరైన అవగాహన లేని, జ్ఞానము లేని ఒక అన్యుడైన నెబుకద్నెజరుకి దేవుడు దీన్ని బయలుపరిచాడు. స్తోత్రం. అతనికి బయలుపరిచిన తర్వాత అక్కడ యూదుడైన ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నాడు దేవుడు. దానియేలును ఉపయోగించుకొని ఆ కళ యొక్క భావాలన్నీ కూడా, ఆ రహస్యములన్నీ కూడా, మర్మములన్నీ కూడా దేవుడు అక్కడ బయలుపరిచి ఆయనే అందరికీ దేవుడని ప్రత్యక్షపరచుకున్నాడు అక్కడ. ప్రభుకి స్తోత్రం. ఆయన చూసిన కళ ప్రకారముగా ఆయన యొక్క శిరస్సు బబులోను దేశానికి తెలియజేస్తుంది. ఆయన యొక్క ఛాతీ భాగం అంతా కూడా మాదియా పారసీక దేశానికి సంబంధించింది. అతని యొక్క ఉదరము అలాగే నడుము అది ఎవరికంటే పారసీక దేశానికి గ్రీస్ దేశానికి తెలియజేస్తుంది. కిందనున్న యొక్క ఇనుము అది రోమా సామ్రాజ్యానికి తెలియజేస్తుంది. ఆ తర్వాత రోమ సామ్రాజ్యాలు విభజించబడింది. అవన్నీ ఎవరికి ప్రభు బయలుపరిచాడంటే ఒక అన్యుడికి. ఆయన అన్యుడే, కానీ అన్యుడని ఎందుకు పదం వాడతారంటే దేవుని గురించిన జ్ఞానము లేని వారికి అన్యుడు అని పదం వాడుతున్నారు అంతే. కానీ మనుషులందరూ ఆయన మూలముగానే కలిగిన వారు. ఆయన అందరికీ ఉపకారి కనుక వారికి ముందుగానే తెలియజేశాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దానియేలు గ్రంథములో నెబుకద్నెజరు రాజు గారికి కానీ, దానియేలు గ్రంథంలో దానియేలుకు కానీ దేవుడు బయలుపరిచిన వాటినే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు రిమైండ్ చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ఆయన రాకడను గురించి అలాగే యుగ సమాప్తంను గురించి మరలా వాటిని ఇంకనూ స్పష్టీకరణ చేస్తూ దేవుడు అపొస్తలుడైన యోహానుకు ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం. నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఆయన అందరికీ ఉపకారి. మీరు గమనించండి, తినడానికి మనకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రభుకి స్తోత్రం. త్వరగా మనం టైం అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. 46వ వచనం నుండి చదువుకుంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. స్తోత్రం. చెడ్డవారిని, మంచివారిని, నీతిమంతుల్ని, అనీతిమంతుల మీద దేవుడు తన వర్షమును కురిపిస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దామా గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, అంత మాత్రం కాకుండా ఆయన సూర్యుడిని ఉదయింప చేస్తున్నాడు. మీరు చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఒక కార్యం చేశాడు. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు గోషేను ప్రాంతంలో ఎక్కడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారో వారి మీద మాత్రము సూర్యోదయము కలుగజేసి మిగిలిన ఐగుప్తు దేశమంతా చీకటి కలుగు చేశాడు. ఇప్పుడు దేవుడు అలాగే చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? ఒక విషయం తెలుసా? 1 గంట పవర్ తీసేస్తే అందరూ తలకిందులు అయిపోతున్నారు 1 గంట తీసేస్తే. ప్రియులారా, దైవ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దేవుడు వెలుగునిచ్చాడు. ప్రభుకి స్తోత్రం. అలాగే మనిషిని కేవలము ఊపిరి పీల్చడానికే కాదు, ఆరోగ్యాన్ని కొరకు కూడా దేవుడు గాలిని చేస్తున్నాడు కనుక అందరూ క్షేమముగా ఉండగలుగుతున్నాను. అందుకే ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన తన వర్షమును కురిపిస్తున్నాడు. చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్య కిరణాన్ని ఆయన ఉదయింప చేస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. కీర్తన 36 6-7 వచనములో, నీ నీతి దేవుని పర్వతములలో సమానము, నీ న్యాయ విధులు
మా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. 85వ కీర్తన 8వ వచనములో యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనే ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. స్తోత్రం. ఆయన ఉత్తముడు కనుక ఏం చేస్తున్నారట? ఆయన తన మార్గాన్ని గురించి ప్రజలందరికీ ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. 65వ కీర్తన 9వ వచనం రాయబడింది, నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరములను నీ దయాకిరీటమును ధరింపజేస్తున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందులను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయూ సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీయూ గానము. దేవుడు సకల భూమిని ఆయన తన స్వాధీనించుకుంటూ వర్షమును అనుగ్రహించి, దేవుని స్తోత్రం చెప్దాం, ప్రభు అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిపిస్తున్నాడు. 104వ కీర్తన 27వ వచనంలో చూస్తే, తగిన కాలమున నీవు వాటికి ఆహారము విచ్చేదవు, అవన్నీ నీ దయ కొరకు. దేవుడు మానవుణ్ణి మాత్రం కాకుండా సకల సృష్టిని, సకల జీవులను కూడా ఆయన ఆహారము ఇచ్చుచున్న దేవుడే ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. అపొస్తలుల కార్యము 14:17 వచనంలో, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయును, ఆహారమును అనుగ్రహించును, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. ప్రభుకు స్తోత్రం. ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ 14:17 వచనంలో అపొస్తలుడైన పౌలు ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తూ, ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన అందరికీ మేలు చేస్తున్నాడు, ఆకాశం నుండి వర్షం ఇస్తున్నాడు, అలాగే ఫలవంతమైన ఋతువులను అనుగ్రహిస్తున్నాడు, ఆహారమును అనుగ్రహిస్తున్నాడు, అలాగే ఉల్లాసముతో మీ హృదయమును నింపున్నట్టుగా మేలు చేయుట చేత తన్ను గురించి తన సాక్ష్యం విషయంలో ఆయన ఏమాత్రం కూడా ఎనుకాంజలేదని ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 17వ అధ్యాయము 25వ వచనములో, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులలో సేమిపోవడవాడు కాడు. ఆయన అందరికీ జీవాన్ని ఇచ్చేవాడు, అందరికీ ఆహారము ఇచ్చే దేవుడు. ప్రభుకు స్తోత్రం. చివరి మాట నహూము గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రభుకు స్తోత్రం. ఆయన ఉత్తముడైన దేవుడు. యెహోవా ఉత్తముడు. తన యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన ఎరిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నేను చెప్పే అంశం ఏంటంటే, ఆయన అందరికీ ఉపకారి. ఆయన నీకు ఉపకారి, నీ బిడ్డలకు ఉపకారి, నీ భర్తకు ఆయన ఉపకారి, నీ భార్యకు ఆయన ఉపకారి, నీ మనవడు మనవరాలికి ఆయన ఉపకారి, నీ బంధువులకు ఆయన ఉపకారి, నీ పొరుగు వారికి ఉపకారి, నీ గ్రామస్తులకు ఆయన ఉపకారి, నీ పట్టణస్తులకు ఆయన ఉపకారి, నీ రాష్ట్ర ప్రజలకు, నీ దేశ జనులందరికీ కూడా ఆయన ఉపకారి. యెహోవా అందరికీ. ప్రభుకు స్తోత్రం. ఈ అందరికీ ఉపకారైన వాడే యేసుక్రీస్తు ద్వారా కుమారునిగా నేను స్వీకరించాడు. స్తోత్రం. ఆయన అందరికీ దేవుడైతే నీకు ఆయన పరలోకపు తండ్రి ఉన్నాడు. నీ అవసరాన్ని ఆయన తీర్చటలో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. 104వ కీర్తనలో మనం చూసుకున్నాం కదా, అక్కడ అంటాడు, ఆయన సర్వజీవులకు ఆహారం ఇచ్చుచున్న దేవుడు. నీవు నీ గుప్పిలను విప్పి వాటికి ఆహారం ఇచ్చుచున్నావు.
తగిన కాలమందున వాటికి ఆహారం ఇచ్చే దేవుడు. ప్రభుకి స్తోత్రం. పశువుల గురించి దేవుడు ఆలోచిస్తే, జీవులను గురించి దేవుడు ఆలోచన చేస్తే నీకోసం ఆయన ఆలోచిస్తాడా? వదిలిస్తాడా? God is good all the time, and God is good to all. He is good to all. ఆయన అందరికీ దయగలిగిన ప్రభు అయిన. స్తోత్రం. ఆధ్యాత్మికంగా అండ్ భౌతికంగా అన్ని కోణాలలో ఆయన ఉపకారి అయిన దేవుడైన. నేను అందుకు చెప్పాను, ఈ దేశం ఆ దేశం అనక, ఈ ప్రజలు ఆ ప్రజలను కాదు, వీరు వారిని కాదు, అందరి పట్ల ఆయన ఉపకారి అయిన దేవుడు. అందుకే దేవుడు అందరినీ ప్రేమించినవాడు. స్తోత్రం. పిల్లరా, ఆ దేవుణ్ణి ఎరిగి, ఆ దేవుణ్ణి గురించి మనం తెలుసుండి, ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తూ, ఆయన్ని మనం సేవిస్తూ, ఆయన మనం ప్రార్థన చేసినట్లా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనములో ఆయన అంటాడు, యేసుక్రీస్తు ఆయన అందరికీ ప్రభు అని మాట్లాడుతూ, ఆయన తనకు ప్రార్థన చే వారందరికీ ఆయన కృప చూపడానికి ఐశ్వర్య ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి, దేవుని స్తోత్రం, తనకు ప్రార్థన చే వారి అందరి పట్ల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడైన. స్తోత్రం. దేవుణ్ణి ఒక్కసారి ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన మంచితనమును బట్టి ప్రార్థన చేయండి. ఆయన మంచితనాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించండి. నిశ్చయముగా ఈ సత్యాన్ని నేను గమనించి ఆయన మంచివాడని, ఎందుకంటే లేఖనం రాయబడింది, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాలంలో భోజన హోటల్ గురించి చెప్తారు. బ్రదర్, అక్కడ హోటల్ బాగుంటుందండి, అక్కడ ఫుడ్ బాగుంటుందండి. అండ్ మరి కొంతమంది ఓకే చాయ్, అక్కడ టీ చాలా బాగుంటుందండి. అలాగే పలానా స్థలాల్లో కాఫీ చాలా బాగుంటుందండి. అలాంటప్పుడు దేవుడు మంచివాడని కూడా చెప్పాలి కదా, ఆయన దయచూపవాడని కూడా మనం చెప్పాలి కదా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్పాలి కదా, ఆయన ప్రతి అవసరం తీర్చేవాడని కూడా చెప్పాలి కదా. స్తోత్రం. అందుకే దేవుని మంచితనాన్ని గురించి మనం ఏమాత్రం కూడా చెప్పడానికి వెనుకాంజకూడదు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, ఆయన మనకు పిలిచేదే ఆయన గుణాతిశయమును ప్రచురపరచడానికి. ఆయన గుణాతిశయములు ఒకటి చెప్పేది ఏంటంటే, ఆయన మంచి దేవుడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన ఉత్తముడైన దేవుడు, ఆయన అందరికీ చెప్పాలందరూ ఉపకారి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క నిమిషం ప్రభువును మనం స్తుతిస్తూ ఘనపరచుదాం. ప్రభువా, నువ్వు దయాళుడవు, నువ్వు మంచి దేవుడవయ్యా. నా ఎడల నువ్వు దయాళుడవు నాయన, నా కుటుంబ ఎడల నువ్వు దయాళుడైన దేవుడవు, నువ్వు మంచివాడవు, నువ్వు మంచివాడవు నాయన. నా సహోదరుల ఎడల నువ్వు దయాళుడవు నాయన, నువ్వు అందరి పట్ల ఉపకారి అయిన దేవుడవు, నీకు స్తోత్రం. నీ దయాళత్వాన్ని బట్టి నీకు స్తోత్రం, నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆయన అందరికీ ఆహారం ఇచ్చే దేవుడు, ఫలవంతమైన సంవత్సరమును ఇచ్చే దేవుడు ఆయన, అందరి మీద తన సూర్యకిరణాన్ని ఉదయింపజేస్తున్నవాడు ఆయన. ఆయన అందరికీ వర్షమును ఇచ్చుచున్న దేవుడు, ఫలవంతమైన ఋతువులను దయచేసే దేవుడు ఆయన. తన యుద్ధకు వచ్చి ప్రార్థించే వారందరి పట్ల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడన్న దేవుడు. స్తోత్రం. మహిమ మీకు ఆరోపిస్తున్నాము నాయన. దయాదాక్షిణము కలిగిన వాడవునికి స్తోత్రాలు, కృపాసత్య సమృద్ధి కలిగిన వాడానికి వందనాలు ప్రభువా. Thank you, Lord God, we worship your name.
ప్రభువును స్తుతిస్తూ కనపరచు. జస్ట్ ఆయన విన్న వాక్యాన్ని బట్టి వండర్ఫుల్ గాడ్, వి వర్షిప్ యువర్ నేమ్ జీసస్. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు. గాఢాంధకార
పరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. నీవు ఉన్న దేవుడవు నాయన, విడువని ఎడబాయని దేవుడవు నీకు స్తోత్రాలు. అందరికీ ఉపకారైన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవునారా, నీ ప్రజలు ఎందుకు వచ్చిండగా క్రియలను బట్టి కాకుండా నీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. ఏ ఒక్కరిని దాటిపోద్దని బ్రతిమాలుకొంచున్నాను ప్రభు. ప్రతి వ్యక్తిని నువ్వు దర్శించు, ప్రతి ఒక్కరి పట్ల నీ ఉపకారమును కలుగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆధ్యాత్మికమైన విషయంలో, భౌతిక విషయంలో నాయన నువ్వు దయాళుడుగా నాయన నీ ప్రత్యక్షతను అనుగ్రహించి బలపరచము. తద్వారా నీ గుణాతిశయమును నాయన అనేకులకు ప్రచురపరచునట్టుగా సహాయపడచ్చు. నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని వేడుకుంటున్నాను. బలహీనులను ప్రభువా నువ్వు ఉపకారం చేసే దేవుడని తెలుసుకున్నట్టుగా సహాయించు. అనారోగ్యంతోనే బిడలను ప్రభువా నువ్వు ఉపకారి అయిన దేవుడని తెలుసుకున్నట్టుగా సహాయపడచ్చు. బంధుకున్న వారికి విడిపించినైనా నువ్వు ఉపకారి అని తెలుసుకున్నట్టుగా సహాయపడచ్చు. చీకట్లో ఉన్న వారిని దర్శించిన ఆయన నువ్వు ఉపకారి అని వారు తెలుసుకున్నట్టుగా సహాయపడచ్చు. ఆయన మరణంలో ఉన్న వారికి జీవంలోనికి దాటించిన ఆయన నువ్వు అందరికీ ఉపకారాన్ని తెలుసుకున్న భాగ్యాన్ని ప్రసాదించు. మంచి తండ్రి, నీ ప్రజలందరికీ మీరు తోడే ఉండి నడిపించి మహిమ పొందుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు దీవించును గాక. అందరూ లేచి పెడదాం.